महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే కర్కాటక రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క గురుడి యొక్క వక్ర సంచారం. సో గురువుగారు అతిచారంలో ఉండబోతున్నారు 8 years పాటు 2033 వరకు అని ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మన రీసెర్చ్లో చెప్పడం జరిగింది. సో అలాగే ఆయన మిథున రాశిలో 5 నెలలు ఉండాల్సిన గురుడు అతిచారంతో ఆయన అక్టోబర్ 19 నుంచి కర్కాటకంలోకి వచ్చారు, అంటే మీ రాశిలోకి వచ్చారు. మళ్ళీ ఆయన ఒక్క నెలకే మళ్ళీ రిట్రగ్రేషన్ మళ్ళీ వక్రించి మళ్ళీ వెనక్కి మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ చూస్తే కనుక ఈ గురుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి నవంబర్ 19 నుంచి రాశిలోకి రావటం, ఇక్కడ అక్టోబర్ 19 నుంచి రాశిలోకి రావటం, నవంబర్ 11 వరకు కూడా చక్కగా అక్కడే ఉండటం చూస్తే కొంచెం వీళ్ళకి ఖర్చులు తగ్గినట్టు, అనవసరం వ్యయాలు తగ్గినట్టు, అంతేనా ఆప్టిమిస్టిక్ ప్లానెట్, హోప్ ప్లానెట్ కొంచెం ఉచ్చస్థితిలోకి రాశిలోకి కర్కాటకం ఉచ్చస్థితి అని రాశిలోకి రావటం వల్ల మీకు కొంత మంచి హోప్, అలాగే మంచి ధైర్యం, ఒక రకమైన ఆప్టిమిజం, ఆశావాదం అనేది గురుడు కలిగించి ఖర్చులు కొంచెం తగ్గిస్తాడు ఈ నెల రోజులు, అక్టోబర్ 19 నుంచి నవంబర్ 11 వరకు. మళ్ళీ నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు గురుడు వక్రించి కర్కాటకంలో వక్రిస్తున్నారు. మళ్ళీ కర్కాటకంలోకే వక్రించడం వల్ల కొంత మళ్ళీ మీకు ఏదో చిన్నపాటి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో మళ్ళీ రిట్రగ్రేషన్, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో మళ్ళీ కొంత ట్యూనింగ్ని, కొంచెం రీట్యూనింగ్ని. సో ఈ నవంబర్ 11 నుంచి కూడా తిరిగి మళ్ళీ ఆయన డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలోని రిట్రగ్రేషన్లో ఉండటం వల్ల ఎంతైనా జూపిటర్ మీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెంచుతాడు, హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఎంత కాన్సన్ట్రేటివ్గా ఉండాలో చెప్తాడు. సో అలాగే ఈ రాశిలో ఉన్న గురుడు యొక్క వక్రం కూడా చాలా వరకు ఏదైతే ఈ అష్టమ శని వెళ్ళిపోయి మళ్ళీ అష్టమ రాహు నడుస్తుండటం, అలాంటి టైంలో మీకు గురుడు రాశిలోకి రావటం వల్ల సో నీ కాన్ఫిడెన్స్ నువ్వు అలా ఉంచుకో, నీ స్ట్రెంగ్త్ నువ్వు అలా ఉంచుకో, నీ హోప్ నువ్వు అలా ఉంచుకో అని ఆయన చెప్పి మళ్ళీ రిట్రగ్రేడ్ అయ్యి డిసెంబర్ 5కి తిరిగి మిథున రాశిలో రిట్రగ్రేడ్ అవుతూ మార్చి 11 వరకు కూడా వక్రంలో ఉంటారు, వ్యయ స్థానంలో. డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు కూడా కొంచెం ఎక్స్పెన్సెస్ అనేవి పెరగటం, సో మళ్ళీ కుటుంబ పరంగానో, సో కొన్ని కమిట్మెంట్స్ పరంగానో, లేకపోతే లాంగ్ జర్నీస్ పరంగానో, అది కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ పరంగా అయినా కావచ్చు. సో ఏదైనా సరే సో ఇక్కడ ఈ గురువు గారి యొక్క 12th హౌస్లో రిట్రాగ్రేషన్ అనేది ఏంటంటే కొంత ఈ డిసెంబర్ 5 టు జనవరి టు ఫిబ్రవరి టు మార్చి 11 వరకు కూడా ఈ 3 months ఇక్కడ మోర్ కాన్సన్ట్రేషన్ అనేది 12th హౌస్ మీద కలుగజేస్తూ ఉంటుంది రిట్రాగ్రేషన్లో. సో దీనికి మీరు స్పిరిచువల్గా చాలా అటాచ్ అవుతారు. సో తెలియకుండానే కొన్ని లాంగ్ జర్నీస్ వల్ల కొన్ని ఖర్చులు కూడా ఎక్కువయ్యే ఆస్కారాలు ఉండొచ్చు. అలాగే కోర్టు కేసెస్, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్, వివాదాస్పదమైన విషయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ గురుడు లాంటి ప్లానెట్ మిగతా గ్రహాలన్నిటికంటే కొంచెం సౌమ్యంగానే సత్వగుణంతోనే వివాదాలను ఎదుర్కోవాలని ట్రై చేస్తాడు. కాబట్టి ఇక్కడ గురుడు ఆ రిట్రాగ్రేషన్లో 12th హౌస్లో ఉండటం వల్ల మీ ఎనిమీస్ని మీరు డిఫీట్ చేయడానికి సంబంధించి శత్రువుల్ని నుంచి అధిగమించడానికి, శత్రు బాధ నుంచి అధిగమించడానికి కానీ మీకున్న లిటిగేషన్స్, కోర్టు కేసెస్, కన్ఫ్లిక్ట్స్ వీటి విషయాల్లో కానీ కొంచెం ఖర్చు పెంచే ఆస్కారాలు ఉంటాయి. కానీ ఓవరాల్గా దీనికి సంబంధించి ఎలాగ దీన్ని క్లోజ్ చేయాలి అనే ఒక ఐడియాని మాత్రం ఇస్తాడు. సో ఈ విధంగా ఫారెన్ ట్రావెల్స్ గురించైనా, లాంగ్ జర్నీస్ గురించైనా, స్పిరిచువల్ యాక్టివిటీస్ గురించైనా, అండ్ 12th హౌస్లో గుడి యొక్క వక్రం, జూపిటర్ వక్రం జరుగుతుంది కాబట్టి ఫర్ మెడిసిన్ వైజ్ కూడా ఎక్స్పెన్సెస్కి సంబంధించి ఈ 3 months ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. బట్ ఏదైనా కొంచెం స్పిరిచువల్గా ఉంటా, కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువు గారికి చక్కగా గురువారం పూట దానం ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నా, దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ఉన్నా ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కాబట్టి ఈ రిట్రాగ్రేషన్ ఇలా కొంచెం ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఆల్రెడీ అష్టమంలో రాహు ఉన్నాడు, ఇంకా ఖర్చులు ఏంటున్నాయి, ఇంకా ఇప్పటికే మాకు ఎక్కువ ఖర్చులు ఉన్నాయి అనుకునేవాళ్ళు అనుకోవచ్చు. బట్ ఏంటంటే కీప్ యాన్ ఐ ఆన్ యువర్ ఎక్స్పెన్సెస్.
మీ ఎక్స్పెన్సెస్ మీద ఒక కన్నేసి ఉంచి చక్కగా మీకు వచ్చిన ఎక్స్పెన్సెస్ అంటే వేస్ట్ ఎక్స్పెన్సెస్ ఏమీ కావు. శుభమూలకమైన గ్రహము ఎప్పుడైతే గురుడు మీకు రిట్రగ్రేషన్లో వెళ్తున్నాడో అది శుభమూలకంగానే మీ ఇంట కొంచెం ఖర్చు చేసే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. చెడుగా అయితే కాదు, శుభమూలకంగానే ఖర్చు అవుతాయి. అంటే ఈ ఎక్స్పెన్సెస్ విషయంలో కొంచెం ఈ గురుడు రిట్రగ్రేషన్లో కూడా ఉన్నాడు కాబట్టి లోన్స్ కొంచెం అప్పు కూడా చేయాల్సి వచ్చే ఆస్కారాలు అవసరమైతే ఆ శుభకార్యం గురించో మీకు ఏదన్నా విషయం గురించి దాన్ని సాల్వ్ చేసుకోవడం గురించి అయినా సరే. సో కాబట్టి ఈ 3 months కొంచెం ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి గురుడి యొక్క రిట్రగ్రేషన్ ఎఫెక్ట్ చూపించే ఆస్కారాలు ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.